Good morning, students. Intermediate first year subject Sanskrit. ఈ రోజు కాలాంశంలో మనం కిట్టిబ దంపతి కథలోని లఘు సమాధాన ప్రశ్నలు ఎలా వ్రాయాలి అనేది తెలుసుకుంటాం. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు చొప్పున ఉంటవి. కాబట్టి ఈ ప్రశ్నలు సరిగా మనం అర్థం చేసుకోవాలి. ప్రశ్నలకు సమాధానం మనకు రావాలన్నప్పుడు స్టోరీ గురించి సరైనటువంటి అవగాహన మనకు ఉండాలి. కిట్టిబ దంపతి కథ అనేటువంటి స్టోరీ మీకు వివరించాను. ఆ కథలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది ఆధారం చేసుకొని ఒక ప్రశ్న మనం అడుగుతున్నాడంటే ఆ కథలో మీరు సరిగా ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకున్నారా, ఆ కథలో ఉన్నటువంటి నీతి, ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని ఎంత గ్రహించారు అనేది తెలుసుకునే నిమిత్తం మనం ప్రశ్న వేస్తూ ఉంటుంటాం. కాబట్టి కథ గురించి మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ కథలో ఎవరు ఏమడుగుతున్నారు, ఎవరితో ఏ విధంగా జరిగింది అనేది సరైనటువంటి అవగాహన మనకు ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న మనం చదువుతూ దానికి సంబంధించిన సమాధానము అందులోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫస్ట్ ప్రశ్న ఏమనిచ్చాడంటే ఇక్కడ గ్రహించండి. కిట్టిబ దంపతి పుత్ర ప్రతివసతః స్మ అని ఇచ్చాడు. కిట్టిబ దంపతి పుత్ర ప్రతివసతః స్మ అంటే ఆ యొక్క కిట్టిబ దంపతి అనేటువంటి అంటే ఆడపక్షి మగపక్షి. దంపతి అన్నప్పుడు ఇక దంపతులు అని మనం సహజంగా తెలుగులో అంటుంటాం. దంపతులు అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఇక కిట్టిబ దంపతి అన్నప్పుడు ఆ 2 కిట్టిబ పక్షులు అన్నమాట. ఆడ మగ సంబంధించినటువంటి ఆ కిట్టిబ పక్షులు పుత్ర ఎక్కడ, పుత్ర అంటే ఎక్కడ, ప్రతివసతః అంటే అవి నివసిస్తూ ఉన్నాయి, స్మ నివసించుచుండెను, ఎక్కడ నివసించుచుండెను అని ప్రశ్న వచ్చింది. మరి ఈ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు మనకు స్టోరీ గురించి సరిగా అర్థమైతే అప్పుడు మనము సరైనటువంటి సమాధానము వ్రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక కిట్టిబ దంపతి కథ అనేటువంటి స్టోరీలో ఈ యొక్క విష్ణు శర్మ పండితుడు రాజకుమారులకు కథ చెప్పేటప్పుడు అందులో ఈ యొక్క స్టోరీ ప్రారంభిస్తాడు. నేరుగా మనకు స్టోరీలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సముద్ర తీరాన అని మొదలు పెడతాడు. కాబట్టి ఒక సముద్ర తీరాన ఇక కిట్టిబ 2 ఆడ మరియు మగ పక్షులు ఇక నివసిస్తూ ఉన్నాయి. అవి చాలా అన్యోన్యంగా నివసిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఈ యొక్క అన్యోన్యంగా చాలా కాలం నుండి నివసిస్తూ ఉన్నవి. వాళ్ళకు ఈ యొక్క జీవనం అనేది మంచిగా కొనసాగుతుంది. వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క ఆడపక్షి ప్రసవ సమయానికి వస్తుంది అని మనం స్టోరీలో తెలుసుకున్నాం. ఆ ప్రసవ సమయంలో ఈ యొక్క సంభాషణ అనేది వస్తూ ఉంటుంది. అంటే దానికి ముందు ఇక్కడ మనకు ఈ స్టోరీలో ఈ పక్షులు కస్మించిత్ అని మనం స్టార్ట్ చేసేసి ఒక అని చెప్తుంటాడు. సముద్రైక దేశే కిట్టిబ దంపతౌ యొక్క ప్రసివత సహాస్మ అని స్టార్ట్ అవుతుంది కథలు. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క స్టోరీ చెప్పే ముందు అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇక ఒక ఇంట్రెస్ట్ కలిగేటువంటి విధంగా, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అని అన్నప్పుడు మీకు ఇక్కడ ఒకానొక కస్మించిత్ అంటే ఒకానొక సముద్రైక ప్రదేశంలో
టిట్టిప దంపతులు నివసిస్తూ ఉండేవి అని ప్రారంభం చేస్తాడనమాట. అలా ప్రారంభం చేస్తూ ఇక చాలా కాలం తర్వాత అది ఈ యొక్క ఆడపక్షి ప్రసవ సమయానికి వస్తుంది, వాళ్ళ మధ్యన సంభాషణ అనేది ఒక చాకచక్యంగా సాగుతుంది అని చెప్పడం. అలా సంభాషణ విషయంలో చెప్తూ ఉన్న సందర్భంలో అవి ఎక్కడ ఉంటున్నాయి అని అన్నప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట. మనము ఆ పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈ పక్షులు ఎక్కడ నివసిస్తున్నాయి, ప్రతి వసతహాస్మ అని అన్నప్పుడు అక్కడ సముద్రైక దేశ అని అన్నట్టుగా మనకు సమాధానం వస్తూ ఉంది. అలా ఈ ప్రశ్నకు సమాధానం నేరుగా రాయవచ్చు, కానీ వాళ్ళ మధ్యన సంభాషణ జరుగుతున్న సందర్భంలో ఏమి జరిగింది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలా ఈ యొక్క సంభాషణలో భాగంగా అక్కడ నివసిస్తున్నప్పటికీ ఆ సంభాషణలో భాగంగా కొన్ని అనేక విషయాలు వస్తాయి. ఏమంటే ఇది అనువైనటువంటి ప్రదేశం కాదు, కానీ మనం అనువైన ప్రదేశం ఎక్కడ ఉన్నదా చూడు అని అన్నప్పుడు అవి వేరే యొక్క ప్రదేశం కోసం వెతకాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ యొక్క టిట్టిప దంపతి ఆ యొక్క ఆడపక్షి మాత్రం ఒప్పుకోదు ఇక్కడ ప్రసన్నం కావడానికి. అంటే ఆ సముద్ర తీరంలో నివసించడానికి అది ఒప్పుకోవడం జరగదన్నమాట. కానీ మగపక్షి మాత్రం లేదు లేదు మనం ఇక్కడే ఉండాలన్నట్టుగా చెప్పడము, ఇంకొక వేరే ప్రదేశానికి వెళ్ళినట్టుగా అనేది మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఈ యొక్క సందర్భానుకూలంగా మనం ఈ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఇక మనం మొదటి వాక్యంలోనే ఉన్నది ఏమని అంటే ఈ ఒకనొక సముద్రైక దేశే టిట్టిప దంపతి ప్రసివత సహాస్మ అని స్టార్ట్ చేసింది కాబట్టి మనం అదే రాయాల్సి ఉంటుంది. ఇలా మధ్యన సంభాషణ అనేది వస్తూ ఉంటుంది, కానీ ఆ సంభాషణలో అది ఎక్కడో పోయినాయి అన్నట్టుగా మనకి ఇంకా ఎక్కడో మళ్ళీ వెళ్ళి నివసిస్తున్నట్టుగా కూడా లేదు. కాబట్టి అది మనం స్టోరీ చదువుతున్నప్పటికీ కూడా ఇంకా మొత్తం వస్తూ ఉంటుంది. ఏమంటుందంటే ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళి నివసిద్దాము అని అంటుంది ఆడపక్షి. అప్పుడు మగపక్షి దాన్ని వ్యతిరేకిస్తూ ఏమంటుంది, ఇక మనం ఇది సురక్షితం కాదు, ఇది మీరు ఎంత చెప్పినా వినటం లేదు అని అంటే ఇక అసలు ఈ సముద్రుడు ఏం చేస్తాడు అని ఏమి చేయలేడు, అతనిలో అంత సామర్థ్యం ఉన్నదా అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడడం అనేది సంభాషణ జరిగినప్పటికీ ఈ యొక్క ఆడపక్షి మాత్రం వ్యతిరేకిస్తుంది. మనం అంటే ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చే పూర్ణిమలో ఈ సముద్రం అనేది అలలు విపరీతంగా వస్తూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి. దానివల్ల మన పిల్లలకు మనకు కూడా ప్రాణ నష్టం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక వేరే ప్రదేశానికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనకు ప్రత్యేకంగా లేదు. కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ స్టోరీని ఆధారంగా మనము ఈ యొక్క టిట్టిప దంపతి ఈ యొక్క పుత్ర అన్నప్పుడు ఎక్కడ నివసిస్తున్నవి అని అన్నప్పుడు మనం సమాధానం మాత్రం ఇక సముద్రైక దేశే అనేటువంటి పదం వచ్చే విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇక పూర్తి వాక్యం రాయాలి మనము. టిట్టిప దంపతి మనకి ఒక పదం రావాలి ఇక్కడ, సముద్రైక దేశే ఆ పదము రావాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఎక్కడ నివసిస్తూ ఉండేవి అని అంటే మన స్టోరీలో వచ్చిన దాని ప్రకారము అవి సముద్రైక దేశే అని అన్నటువంటి పదాన్ని మనం ఉపయోగించాలి. సముద్రైక పుత్ర అన్న చోట మాత్రమే సముద్రైక దేశే సముద్రైక దేశే ప్రతివసతహాస్మ అని మనం రాయాల్సి ఉంటుంది. పూర్తి వాక్యంలో మనం రాసేటప్పుడు వీటికి ప్రతివసతః మనము
ప్రతివసతః స్మ. ప్రతివసతః స్మ. ప్రతివసతః స్మ అని చెప్పాలి. అంటే అవి అక్కడ నివసిస్తూ ఉండెను. కానీ నివసిస్తూ ఉన్న సందర్భంలో మరొక ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ ఎక్కడ సమాచారం లేదు. ఎందుకంటే చాలాసేపు సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో ఈ పూర్ణిమ నాడు ఈ సముద్రము చాలా ఉప్పొంగుతుంది, మనకు ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు, ఆ సముద్రుడు మనల్ని ఏమీ చేయలేడు, మనం ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాము అన్నట్టుగా చెప్పడము. తర్వాత ఇవి ఆహారం కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తీసుకుని మళ్ళీ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వరకు వీళ్ళ ఆడపక్షి పెట్టినటువంటి గుడ్లను దొంగలించడం అనేది జరుగుతుంది ఈ సముద్రుడు. కానీ అప్పుడు చాలా విచారిస్తారు, ఈ ఆడపక్షి చాలా నిందిస్తుంది మగపక్షిని. అయినప్పటికీ నువ్వు ధైర్యం వహించు, తప్పనిసరిగా ఈ సముద్రం దగ్గర నుంచి మనము ఆ గుడ్లను ఎలాగైనా మనం పొందుతాము అని దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఈ కథలో మనకి ఏమిటంటే ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారానికి భిన్న భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబిస్తుంది అనమాట. మొదటనేమో తన శక్తి సామర్థ్యాన్ని ప్రయోగించి ఎలాగైనా సముద్రం నుండి ఆ గుడ్లను తీసుకుని రావాలనుకుంటుంది. కానీ ఆడపక్షి ఏం చేస్తుందంటే లేదు లేదు, నీ శక్తి సరిపోదు, నీవు ఇతర పక్షుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి అని సూచిస్తుంది. ఆ ఇతర పక్షుల సహాయం తీసుకునేటప్పుడు ఈ ఆడపక్షి విలువైన సమాచారం చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే మనము ఎందుకు పనికిరాని ఒక గడ్డిపోచగా మనం భావిస్తూ ఉంటుంటాము. గడ్డిపోచ ఒకటే ఉన్నప్పుడు ఏమవుతుందంటే తేలికగా మనం తెంపివేయవచ్చు. కానీ బహూనాం అల్పానామపి అనే పదం ఉపయోగిస్తుంది. అంటే అల్పమైనప్పటికీ కూడా, అవి చిన్నవైనప్పటికీ కూడా అవి కలిపి కనుక మనము అవి కలిపి కనుక పేలినట్లయితే, అంటే గడ్డిపోచ ఒకటే ఉంటుంది, అది అంత బలంగా ఉండదు. కానీ చాలా గడ్డిపోచలు మనం కలిపి పేలినట్లయితే, వాటిని పెనవేసుకున్నట్టుగా చేసినట్లయితే అప్పుడు అది ఒక బలీయమైనటువంటి ఏనుగునైనా బంధించగలదు అని చెప్పడం జరుగుతుంది. అలా ఆ బలీయమైనటువంటి ఆ గడ్డిపోచలు ఎంత బలవంతమైనటువంటి ఏనుగునైనా బంధించగలుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా మనం సంభాషణలో అత్యంత విలువైన సమాచారాన్ని ఆ టిట్టిప దంపతి అనేటువంటి ఆడపక్షి మగపక్షికి ఇవ్వడం జరుగుతుంది సమాచారం. ఇలా సమాచారం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఏవైనా చిన్న చిన్న వాటిని ఆధారంగా కూడా ఎంత బలీయమైనటువంటి గొప్ప కార్యాలైనా మహాకార్యాన్ని సాధించాలంటే చిన్న చిన్న సాధనాలకు కూడా అవసరం ఉంటుంది, వ్యక్తుల అవసరం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ మగపక్షి ఏం చేస్తుందంటే పావురము, నెమలి మరియు ఇతర పక్షుల సహాయం తీసుకొని సమావేశమైన తర్వాత ఎంతో ఆలోచించి మనం ఈ సముద్రాన్ని జయించగలుగుతామా, అయితే ఈ సమస్య మనకైతే వచ్చింది, మీ ఆడపక్ష సంబంధించినటువంటి గుడ్లను దొంగలించడం అనేది సముద్రుడు చేశాడు, కానీ ఆ సముద్రానికి దండించేటువంటి శక్తి మన దగ్గర ఉన్నదా అని ఆలోచిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పక్షులకు కూడా మంచి సలహా ఇవ్వడం జరుగుతుంది. మనం పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడి సహాయం తీసుకుందామని చెప్పడము, ఆ గరుత్మంతుడు మనం తప్పనిసరిగా సహాయం చేస్తాడు ఏదో రకంగా అని అనుకోవడం. సరే, అప్పుడు కూడా పక్షి అంగీకరించడం, అందరూ కలిసి ఆ గరుత్మంతుడిని ఆ దగ్గరికి వెళ్ళడము, ఆ గరుత్మంతుడు కూడా సహాయం కోసం ఒప్పుకోవడము. అయ్యో, పక్షులలో ఉన్నటువంటి మన పక్షి జాతిలో ఉన్నటువంటి ఒక పక్షికి
ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగించాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి అనేది తెలిపే విధంగా కథను ప్రారంభిస్తాడు విష్ణు శర్మ. అంటే యొక్క ఒక పక్షికి ఆపద వస్తే మిగతా పక్షులను ఏ విధంగా ప్రతిస్పందించాయి, ఐక్యంగా పోరాడడం ఏ విధంగా చేశాయి అంటే వాళ్ళ మనసులో దృఢ సంకల్పం అనేది ఉండాలి అనేది. అంటే ఒక పనిని సాధించాలంటే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే యొక్క తప్పనిసరిగా యూనిటీ అనేది అవసరం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం దేనిని తేలికగా తీసివేయకూడదు, అన్నీ కూడా మన జీవితంలో ఉపయోగపడేవే అని అనుకోవాలి. ఆ కథ ఆధారంగా ఈ యొక్క కిచ్చిబ దంపతి ఇక్కడ నివసించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క చెప్పిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క పక్షులు ఏ విధంగా సంఘటితమైనవి, తర్వాత ఏమి చేసినవి, ఒక సముద్రంతో విజయం సాధించాలంటే విశాలమైనటువంటి సముద్రాన్ని ఆ సముద్రాన్ని జయించాలంటే ఈ పక్షుల సమూహం అంతా కూడా ఏకమవుతుంది. ఈ యొక్క గరుత్మంతుడు తన యొక్క స్వామి అయినటువంటి గరుత్మంతుడు ఈ యొక్క తన స్వామి అయినటువంటి విష్ణుమూర్తిని కూడా ఏదో పని కోసం పిలిచినప్పుడు కూడా వెళ్ళకుండా వినమ్రంగా తిరస్కరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టోరీలో ఇంకా కొంచెం ముందుకు వెళుతున్నప్పుడు మిగతా ప్రశ్నలకు సమాధానం కూడా మనకు ఇందులో తెలుస్తాయి. ఆ దృష్ట్యా మీకు మళ్ళీ ఈ కథలో ఉన్నటువంటి కొన్ని సంఘటనల గురించి వివరిస్తున్నారు. అయితే ఈ యొక్క గరుత్మంతుడు ఈ పక్షి సమూహానికి సంరక్షించడం కోసం రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ యొక్క అసలు గరుత్మంతుడిని వైనతేయుడు కూడా అని అంటారు. గరుత్మంతుడికి మరొక పేరు వైనతేయుడు. వైనతేయుడు అంటే మా యొక్క అత్యంత వేగంగా ఆకాశంలో ఎగరగలడు, విహరించగలడు, అలా చేయగలడు, అంటే ఎత్తులోకి కూడా ఎగరగలడు. ఇలా ఎన్నో పక్షుల యొక్క సహాయం తీసుకోవడం. అందుకే ఈ యొక్క వైనతేయుడు అంటే ఎవరు అంటే పక్షీనాం స్వామి అంటాం మనం. పక్షీనాం అంటే పక్షుల యొక్క స్వామి అంటే భర్త అనే అర్థం ఉంది, మరియు స్వామి అంటే యొక్క దేవుడు అనే అర్థం ఉంది, స్వామి అంటే ఈ యొక్క భర్త మరియు రాజు అనే అర్థం ఉంది. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఈ అర్థం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ స్వామి అనేటువంటి పదానికి భర్త, రాజు మరియు ఈ యొక్క భగవంతుడు కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా తను చెప్పిన విషయాన్ని సూటిగా ప్రశ్నలు వేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే గరుత్మంతుడు ఈ యొక్క పక్షి సమూహానికి హామీ ఇస్తాడు. తప్పనిసరిగా నేను మీకు సహాయం చేస్తాను, మనమందరం కలిసి ఈ యొక్క సముద్రాన్ని శుష్కింప చేద్దామని అనుకుంటారు. అయితే ఈ యొక్క ఎంతో విశాలమైన సముద్రం అయినప్పటికీ కూడా దీన్ని మనం సాధించగలమా అని అన్నప్పుడు మనం ఏదైనా సాధించగలము అని చెప్పడానికి ఆ పక్షి సమూహం అంతా అక్కడికి విచ్చేస్తుంది. యొక్క విశాలమైనటువంటి సముద్రాన్ని కూడా మనం శుష్కింప చేయగలం, ఆ నీటిని మనం పీల్చి తాగగలం అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళలో కల్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే అదే సమయంలో విష్ణుమూర్తికి గరుత్మంతుని యొక్క అవసరం ఏర్పడ్డది. ఆ విష్ణుమూర్తి దేవకార్యం కోసం అమరావతికి వెళ్ళవలసి ఉంది. ఆ యొక్క అమరావతికి వెళుతున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క గరుత్మంతుని తీసుకుని రా, ఎక్కడ ఉన్నాడు అని ఒక దూతను పంపించడం జరుగుతుంది విష్ణుమూర్తి. అప్పుడు ఆ దూత వెతుకుతూ ఎక్కడి నుంచో వెళ్ళి చివరికి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి గరుత్మంతుని దగ్గరికి రావడం జరుగుతుంది. ఇలా గరుత్మంతుడు దూతతో అంటాడు. అయితే దూత మొదట ఏమంటాడంటే విష్ణుమూర్తి మిమ్మల్ని రమ్మన్నాడు, ఎక్కడికో వెళ్ళాలట అనే విధంగా సంభాషణ మొదలైతే మా స్వామికి వినమ్రంగా విన్నవించండి, మా యొక్క పక్షి సమూహంలో ఒక పక్షికి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను రానని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పినప్పటికీ
ఆ విధంగా సమాచారం ఇచ్చినప్పటికీ ఈ యొక్క విష్ణుమూర్తి దూతను పంపించినప్పటికీ ఈ యొక్క వినమ్రంగా ఈ గరుత్మంతుడు దాన్ని తిరస్కరించడము, ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళకపోవడం అనేది జరగడం కారణంగా స్వయంగా విష్ణుమూర్తి మళ్ళీ ఈ యొక్క సమస్య ఏమిటో తెలుసుకుందామని అక్కడికి రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతకడం కోసం అసలు ఈ గరుత్మంతుడు అంతా ఏ సమస్యలో చిక్కుకున్నాడు, ఆ పక్షి సమూహంలో ఎవరికి ఏమి ఆపద వచ్చింది, ఈ ఆపద తొలగించాలంటే ఏమి చేయాలి అని విష్ణుమూర్తికి కూడా ఆలోచన వస్తుంది. ఇక స్వయంగా విష్ణుమూర్తి మొదట గరుత్మంతుని దగ్గరికి రావడం. ఎందుకంటే దేవాది దేవుడుగా మనం జనరల్గా మనకు లోక రక్షకుడుగా భావించేటువంటి విష్ణుమూర్తి, లోకాన్ని రక్షించేటువంటి విష్ణుమూర్తి నేరుగా ఆ గరుత్మంతుని దగ్గరికి రావడం. అంటే సాధారణంగా దేవాది దేవుడు అంటే మనం మహాదేవుడు అంటుంటాం, శివుణ్ణి దేవాది దేవుడుగా అంటుంటాం. అయితే అలా అంటే దేవతలకే దేవుడిలాగా అనమాట. అంటే విష్ణుమూర్తి అనే కూడా లోక రక్షకుడుగా మనం భావిస్తాం. సాధారణంగా మనం ఏమంటామంటే సృష్టికర్త ఎవరంటే బ్రహ్మ అనుకుంటాం, సంరక్షకుడు ఎవరంటే విష్ణుమూర్తి అంటుంటాం, లయకారకుడు మాత్రం శివుడుగా చెప్తుంటాం. అందుకే మనం ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటుంటారు. అంటే సృష్టి స్థితి లయ కారకులు ఈ ముగ్గురు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇది ప్రకృతి నడవడం కోసం ఏర్పడినటువంటి వ్యవస్థగా, ఈ లోకం నడవడం కోసం ఏర్పడిన వ్యవస్థగా మనం అర్థం చేసుకుంటాం. అయితే ఈ విష్ణుమూర్తి తన కార్యం నెరవేర్చుకోవడం కోసం ఎక్కడో అవసరం ఉండి దేవకార్యం కోసం వెళ్ళాలనుకుంటే గరుత్మంతుడు రాకపోవడానికి కారణం తెలుసుకొని ఆ విష్ణుమూర్తి స్వయంగా గరుత్మంతుని దగ్గరికి రావడం, ఆ సముద్ర తీరానికి చేరుకోవడం. విష్ణుమూర్తి రాగానే ఈ పక్షులన్నీ కూడా చాలా సంతోషపడతాయి. ఆహా, మాకు సహాయంగా ఈ విష్ణుమూర్తి వచ్చాడే అని అనుకోవడం జరుగుతుంది. అలా విష్ణుమూర్తి సహకారంతో మొత్తం సమస్యను వింటాడు విష్ణుమూర్తి. ఆ గరుత్మంతుడు అందుకోసమే రావడం లేదని తెలుసుకొని ఏమిటి ఈ సమస్యకు న్యాయం వీళ్ళ వైపు ఉంది, ధర్మం వీళ్ళ వైపు ఉంది అనే ఉద్దేశంతో ఆ కార్యాన్ని చేయడం కోసం ముందుకు రావడం జరుగుతుంది. ఇలా లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు, ఆ లక్ష్య సాధనలో ముందుకు సాగేటప్పుడు ఎలాంటి ధైర్యాన్ని సడలించకుండా ఆ ధైర్యాన్ని చాలా కొనసాగిస్తూ ముందుకు ఆ కార్యాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటుంటారు. పక్షులు మొదట కొన్ని పక్షులే ఉన్నవి, ఆ కొన్ని పక్షులు మాత్రమే సమూహంగా ఉంటూ చర్చించుకోవడం జరిగింది. తదుపరి ఆ విధంగా ఈ పక్షులలో ఉన్నటువంటి సంఘటితాన్ని చూసి గరుత్మంతుడు రావడం, గరుత్మంతుడు కూడా భగవంతుని కార్యాన్ని వదిలి ఈ పక్షుల వైపు ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పక్షుల సమూహము సంఘటితంగా ఉండి ఆ పక్షులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటాయి. ప్రయత్నాన్ని వదిలిపెట్టవు. దానికి వీళ్ళు ప్రయత్నం చేయగా భగవంతుడి సహకారం కూడా వాళ్ళకు తోడవుతుంది. దాని కారణంగా వాళ్ళు అంతిమంగా విజయం సాధిస్తారు. ధర్మము, న్యాయము వీళ్ళ పక్షాన ఉంది కాబట్టి ఈ అన్యాయంగా ఈ సముద్రుడు వీళ్ళకు ఆ గుడ్లను దొంగలించడం అనేది జరిగింది కాబట్టి దానికి సరైనటువంటి దండన విధించాలని విష్ణుమూర్తి స్వయంగా రావడం జరుగుతుంది. సముద్రునికి హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది. ఓ సముద్రుడా, నీవు ఈ అన్యాయంగా ఈ పక్షి గుడ్లను దొంగిలించినావు కాబట్టి తీసుకొచ్చి ఇవ్వు, లేనట్లయితే నా కోపానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పడము. ఆ విషయాన్ని విన్నటువంటి ఆ సముద్రుడు వెంటనే నన్ను క్షమించమని చెప్పి పైకి వచ్చి ఆ విష్ణుమూర్తితో చెప్పడం అనేది జరుగుతుంది. అట్లా ఆ విజయం వీళ్ళు సాధించడం జరుగుతుంది. గరుత్మంతుడు కూడా చాలా సంతోషపడతాడు. దాని తర్వాత వాళ్ళ కార్యం నిమిత్తం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ఇక్కడ
దేవకార్యాయ భగవాన్ కుత్ర వాసయతి అంటే దేవతల కార్యం కొరకు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మనం ఈ స్టోరీలో ఇప్పుడు చెప్పుకున్న స్టోరీలో అది కూడా వచ్చింది, అందుకోసమే మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. చూడండి, దేవ కార్యం కొరకు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ముందే చెప్పుకున్నాం, ఈ విష్ణుమూర్తి ఆ యొక్క గరుత్మంతుణ్ణి పిలుచుకొని రమ్మని దూత పంపినప్పుడు ఆ దూత రావణ దూతతో ఈ యొక్క ఏమని చెప్తారంటే గరుత్మంతుడు, నేను ప్రస్తుతం రాలేను స్వామి అని చెప్పండి, నా యొక్క విన్నపం చెప్పండి, మా పక్ష సమూహానికి ఒక అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ఎదిరించి వాళ్ళకు ఆ పక్షికి న్యాయం చేయాలని నేను ఇక్కడ ఉన్నాను, కాబట్టి ఈ పని పూర్తయిన తదుపరి నేను వస్తానని నా యొక్క ఈ భక్తునిగా ఒక వినయంగా వారికి చెప్పండి అన్నట్టుగా చెప్పడము. ఓహో, నా భక్తుడు ఎప్పుడు కూడా నా పిలుపు అందుకుని వెంటనే వచ్చేవాడు, ఈ రోజు రాకపోవడానికి కారణం ఏమిటా అని తెలుసుకుందామని స్వయంగా విష్ణుమూర్తి అక్కడికి రావడం. ఆ విష్ణుమూర్తి వాస్తవంగా దేవకార్యం కొరకు అమరావతికి వెళ్ళాలని అనుకుంటాడని ఇంతకుముందుకే ఈ కథలో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దేవకార్యాయ ఈ ప్రశ్నకు సమాధానం ఏం రాయాలంటే మనము చూడండి, దేవకార్యాయ అంటే దేవతల యొక్క పని, కార్యము అంటే పని. దేవకార్యాయ దేవకార్యాయ అంటే దేవతల యొక్క పని కొరకు భగవాన్ పుత్ర యాస్యతి అని ఉన్నది. యాస్యతి అంటే నివసించడము. అంటే ఈ విష్ణుమూర్తి ఆ దేవతల కార్యం కొరకట అమరావతికి వెళ్ళడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమరావతికి వెళ్ళాలనుకుంటే ఈ గరుత్మంతుడు మాత్రం రాకుండా ఈ యొక్క ఇక్కడే ఉంటాడు. వాస్తవంగా విష్ణుమూర్తి ఈ యొక్క సముద్రంలో యొక్క ఈ శేషనాగు పైన పడుకొని ఉంటాడు. విష్ణుమూర్తి సముద్రంలో శేషనాగు పైన పడుకొని ఉంటాడు. ఆ శేషనాగుపై పడుకొని ఉండడమే అంటే ఒక అత్యంత విలువైనటువంటి ఆ బలీయమైనటువంటి ఒక మంచి పాము ఆ యొక్క పడగలాగా కప్పగా పడగ విప్పి ఉండగా దానిపైన పడుకొని ఉంటాడు ఈ విష్ణుమూర్తి. అయితే అతన్ని చెప్పడం జరుగుతుంది, ఇక నేను ఇక్కడ నుంచి దేవకార్యం కోసం అమరావతికి వెళ్ళాలి, కాబట్టి నీవు వచ్చినట్లయితే వాహనం కాబట్టి దానిపైన వెళ్ళాలని అనుకుంటాడు, అందుకోసం రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేవకార్యాయ సమాధానం ఏం చేయాలంటే దేవకార్యాయ దేవకార్యాయ భగవాన్, ఇది కూడా రాస్తాను, భగవాన్ భగవాన్ దేవకార్యాయ భగవాన్ కుత్ర అని వచ్చింది. మనకు ఈ ప్రశ్నలలో ఖచ్చితంగా ఏమని వస్తుంటుందంటే కుత్ర అని, కిమ్ అని, కహ అని ఇవి వస్తుంటాయి. మీరు బాగా గమనించాలి. దాని ప్లేస్లో మనం సమాధానం రాస్తే మనకు సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా చూడండి, దేవకార్యాయ భగవాన్ భగవాన్ పుత్ర అంటే అమరావత్యా అని రాయాలి. అమరావత్యాం వ్యాస్యతి అని రాయాలి. ఈ భగవంతుడు దేవకార్యాయ అమరావత్యాం యాస్యతి. భగవాన్ అమరావత్యాం యాస్యతి. యాస్యతి మనకు వీళ్ళు అనుకుంటారు చింత అప్పుడు
దూత అయినటువంటి అతను విష్ణువు యొక్క దూత గరుత్మంతుని దగ్గరికి వచ్చినప్పుడు అయితే గరుత్మంతుడు అనుకుంటాడు అసలు విష్ణుమూర్తి దూతను పంపించడం ఏమిటి అని అనుకుంటాడు. అయితే ఇక ఆ దూత కూడా గ్రహిస్తాడు ఇక దేవకార్యాయ భగవాన్ అమరావత్యాం యాస్యతి ఇది అని అనుకుంటాడు, అంటే నివసించుతూ ఉంటారని అనుకుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాం, విష్ణుదూత సమాగత్య భో అక్కడ చెప్తాడు, అతను ఏమంటాడు, భో గరుత్మన్ భగవతా నారాయణ అహం, ఈ యొక్క భగవతా నారాయణ ఆ భగవంతుడైనటువంటి నారాయణ యొక్క దూతగా నేను వచ్చాను. సాధారణంగా వాళ్ళు ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క దేవతల యొక్క కార్యం నెరవేర్చడం నిమిత్తం ఈ అమరావతి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, ఆ అమరావత్యాం వ్యాసతి నివసిస్తూ ఉంటారు అని ఈ యొక్క చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ విధంగా చెప్పాడు కదా, మనకు టెక్స్ట్ బుక్ నందు కూడా మరొక విషయం చెప్పడం జరిగింది. అయితే వైనతేయ అని సంబోధించడం జరుగుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క దూత. భో ఓ అయ్యా ఓ వైనతేయ యొక్క కదాచిత్ అపి భగవంతం ప్రతి స్వయా, అంటే భగవంతుని కార్యం నెరవేర్చే నిమిత్తమే మీరు పక్షిరాజుగా యొక్క ఉన్నారు కాబట్టి మీకు అన్ని శక్తులు వచ్చాయని చెప్పుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క ప్రశ్నకు సంబంధించిన సమాధానము మనకు అక్కడ లభిస్తుంది. అంటే స్టోరీలో మనకు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది తెలిసింది కాబట్టి ఈ స్టోరీని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా సమాధానము వ్రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక ప్రశ్న ఉన్నది చూడండి. మూడవ ప్రశ్న ఏమనుందంటే భగవత సముద్ర భగవత అన్నాడు. భగవత సముద్ర సముద్ర భగవత సముద్ర కిమితి అభిహిత కిమితి అభిహిత అని ప్రశ్నించాడు. అభిహిత కిమితి అభిహిత. ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. భగవత సముద్ర కిమితి అభిహిత అని ప్రశ్న వేశాడు. అంటే ఏమని తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానము ఏమని మనం చెప్పాలి ఒకసారి గ్రహించండి. సముద్రుడు ఆ యొక్క భగవంతునితోని తన యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. ఈ ప్రశ్న ఈ విధంగా ఉన్నది. అస్మాకం స్వామి వైనతేయ, మా యొక్క పక్షుల యొక్క స్వామి మాత్రం ఈ ఆ పక్షులు ఏమనుకుంటాయంటే వైనతేయుడు అని అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రశ్నకి స్వామి మాత్రం యొక్క భగవత సముద్ర భో దురాత్మన్ యొక్క చెప్తున్నాడు. ఏంటంటే భో దురాత్మన్, ఇది చాలా కొంచెం జాగ్రత్తగా ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకు భగవత సముద్ర
అని ఈ యొక్క ఎవరంటున్నారంటే విష్ణుమూర్తి అంటున్నాడు. ఏమన్నాడు? భో సముద్ర, భో దురాత్మన్, ఓ దురాత్ముడా అని అర్థం వస్తుంది. దియతాం టిట్టిమాండాన్ని దియతాం అని అంటున్నాడు. ఇక్కడ భగవత అనేది విష్ణుమూర్తిని ఉద్దేశించి సముద్ర కిమితి అభిహిత అంటే ఆ విష్ణుమూర్తి సముద్రునితో ఏమి అన్నాడు అనేటువంటి విధంగా ఈ ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే అంటే ఆ సముద్రుడు పక్షి టిట్టిప దంపతుల యొక్క గుడ్లను దొంగలించడం జరిగింది. సముద్రుడు చేసింది తప్పు కాబట్టి ఈ యొక్క సముద్రుడికి దండన అవసరం, ఆయన ఇవ్వటం లేదు. అనేక పక్షులు వచ్చాయి, పక్షి సమూహం వచ్చింది, ఆ పక్షులన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇవ్వమంటే ఆ సముద్రుడు వెనుకంజ వేస్తూ ఉంటుంటాడు. యొక్క సముద్రుడు తనను తక్కువగా చూశారు, తనను తేలికగా భావించారు, నేనంత బలవంతుని కాను అని అనుకున్నారు. సముద్రుడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు. కాబట్టి వీళ్ళకు నా యొక్క గొప్ప శక్తిని ఏదో చూపించాలని సముద్రుడు అనుకోవడం జరుగుతుంది. కానీ ఎంత శక్తి ఉన్నా అధర్మం అతని పక్షాన ఉన్నప్పుడు అతను విజయం సాధించలేడు. సత్యం ఎక్కడైతే ఉంటుందో, ధర్మం ఎక్కడైతే ఉంటుందో, న్యాయం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు విజయం సాధించక తప్పదు అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఈ టిట్టిప పక్షులు అత్యంత నైపుణ్యంతో, అత్యంత ఐక్యంతో పోరాడడం జరుగుతుంది. ఆ పక్షులు ఐక్యంగా పోరాడుతూ యొక్క మొదట చిన్న పక్షి సమూహం కలుసుకున్నది. తర్వాత గరుత్మంతుని కూడా ఆహ్వానించడం జరిగింది. గరుత్మంతుడు ఇంకా మొత్తం విశాలమైనటువంటి పక్షి సమూహం అంతా ఆ సముద్ర తీరాన ఉన్నది. అయితే వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సముద్రునికి యొక్క దండన విధించే విధంగా కృషి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అంటే దండన విధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఎట్టి పరిస్థితుల ఈ టిట్టిప దంపతులకు న్యాయం చేయాలని యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే భగవంతుడు వచ్చినప్పుడు, అంటే విష్ణుమూర్తి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్పాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ భగవంతుడు ఏమంటున్నా అంటే భగవత సముద్ర భో దురాత్మన్ దీయతాం అని టిట్టిబాండ అని నోచేత్ ఒకవేళ నీవు కనుక ఇవ్వలేనట్లయితే స్థలాతాం త్వం నాశ్యామి ఇది అభిహితః అని కొంచెం జాగ్రత్తగా ఈ ప్రశ్నకు సమాధానం మనం రాయాల్సి ఉంటుంది. భగవత సమాధానం భగవత సముద్రః భో దురాత్మన్ భో ఇక్కడ భో ఇది గౌరవపదమైనటువంటి సూచకం. భోహో అనేటువంటి పదము ఇది ఈ భోహో అనేటువంటి పదము గౌరవపదమైనటువంటి సూచన. అట్లా భోహో ఏమి ఓ దురాత్ముడా అని చెప్పడం అన్నమాట. కాబట్టి దురాత్మన్ భగవత సముద్ర భోహో దురాత్మన్ అని సంబోధించాడు. సంబోధన వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్చర్యార్థం తప్పకం పెట్టాలి. ఇది భోహో దురాత్మన్ అని అన్నాడు కాబట్టి ఓ దురాత్ముడా అని సంబోధించాడు. ఈ సంబోధన వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఇక భోహో దురాత్మన్ అని పెట్టేసి దీయంతాం
టిట్టిబండాని భాండాని నాని టిట్టిమండాని నోచేత్ నోచేత్ అంటే లేనట్లయితే, ఒకవేళ ఇయ్యనట్లయితే అని అర్థం అన్నమాట. నోచేత్ స్థలతాం త్వం నాశ్యామి త్వం నయామి స్థలతాం నయామి, నాశ్యామి కాదు, నయామి. నయామి ఇది అభిహితాం. నయామి ఇది అభిహితాం. ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించిన అర్థం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. భగవతా సముద్రః భోః దురాత్మన్. ఓ భగవతా సముద్ర భోః దురాత్మన్ దీయంతాం టిట్టిపాండాని. దీయంతాం అంటే ఇక విష్ణుమూర్తి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ విష్ణుమూర్తి సముద్రంతో అంటున్నాడు, భగవతా సముద్రః భో దురాత్మన్ దీయంతాం టిట్టిమండాని. నోచేత్ ఇవ్వనట్లయితే స్థలతాం త్వం నయామి. మొత్తం నేను ఈ సముద్రం మొత్తం నేను తీసుకుని వెళుతాను. నయామి అంటే తీసుకుని పోచాను అని. ఇది అభిహిత అంటే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క 3 ప్రశ్నలు కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రశ్నలకు సంబంధించిన సమాధానం రాయాలి. సమాధానము మనం సరిగా ఇవ్వాలన్నప్పుడు స్టోరీ మీకు సరిగా అర్థం కావాలి. ఆ స్టోరీ సరిగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సరిగా వ్రాయగలుగుతారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను సరిగా మనం చక్కగా వ్రాయాలన్నప్పుడు స్టోరీ మీకు సరిగా అర్థం కావాలి. స్టోరీని పదే మధ్యలో మీకు గుర్తు చేశాను. గతంలో ఏకపద సమాధానాలు రాసేటప్పుడు మరియు లఘు సమాధాన ప్రశ్నలు రాసేటప్పుడు కొన్ని చాలా చిన్నగా ఉన్నవి. ఈ చిన్నవి పుత్ర అన్న చోట మాత్రమే సమాధానం రాస్తున్నాం, ఇక్కడ పుత్ర అన్న చోట మాత్రమే ఇక్కడ సమాధానం రాస్తున్నాం. ఈ విధంగా మీరు చక్కగా సమాధానాలు రాయండి. అప్పుడు యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇది ఒక చిన్నది మాత్రమే, ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది. కొద్దిగా అభ్యాసం చేసినట్లయితే ఇది కూడా ప్రశ్నకు సంబంధించిన సమాధానం మీకు లభిస్తుంది. కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి.